తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ బ్రేక్ పడింది. దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. రైట్, శ్రీనివాసరావు గారు ప్లీజ్ కంటిన్యూ, చెప్పండి. మీరేమంటారు? బీఆర్ఎస్కి ఏమైనా అభ్యంతరమా సభ సంబంధించి? ప్యానెల్ ఉన్న సభ్యులకు ఒక చిన్న మనవి, కమర్షియల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషంలో మాట్లాడదాం దయచేసి. శ్రీనివాసరావు గారు ప్లీజ్. బీఆర్ఎస్ ఉంటే అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఏమైనా బలపడితే వాళ్ళ ఉనికికి ఏమైనా ప్రమాదం వస్తుందనేటువంటి అభద్రతా భావం ఉండొచ్చు. అదే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడానికి జనసేన సభను వేదికగా వాడుకునేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూను ముందర పెట్టి దీన్ని కొంచెం ఎస్పరేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశంతో వీళ్ళు పోలీసు వాళ్ళు దీని యొక్క నిరాకరించడం జరిగింది. న్యాయపరంగా వాడు కోర్టు తెచ్చుకొని ఇస్తే అవకాశం ఇస్తే ఆటోమేటిక్ గా ఇస్తారు. కాకపోతే ఉన్నటువంటి సున్నిత పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళే కావచ్చు, కొన్ని అసాంఘిక వ్యక్తులు ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి గ్రేటర్ ఎన్నికల్లో దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ జనాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్నది. కాబట్టి అట్లాంటి వాతావరణం చెడగొట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఆపడం జరిగింది. ఓకే, రైట్ అండి. కాకపోతే మిగతా ఒపీనియన్ కూడా తీసుకుందాం. శ్రీనివాసరావు గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆస్కారం ఉన్నది వాళ్ళకు, అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏదో ప్రయత్నం చేస్తారు. శ్రీనివాసరావు గారు, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. కూడా మంచిది. రైట్. కృష్ణవేణి గారు మీరేమంటారు? కవిత గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, టీఆర్ఎస్ అధినేత్రి. సో యాక్టర్గా అయితే ఓకే, కానీ సభ పొలిటికల్ సభ అయితే ఇక్కడ వద్దు. తెలంగాణ వచ్చిడే పవన్కి నచ్చలేదు. గతంలో 11 రోజులు కూర్చుని బాధపడ్డాను. మరి ఇప్పుడు సభకి సంబంధించి కూడా ఎందుకు ఆయన ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేటువంటి